హెచ్-1బి వీసాల నమోదు ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2025 ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే వీసా ఎంపిక ప్రక్రియలో ఒక లబ్ధిదారు అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా వాటన్నిటికీ ఒకే అప్లికేషన్గా పరిగణించనున్నారనే విషయం తెలిసిందే. దీంతో ఈ కొత్త నియమాల ప్రభావం దరఖాస్తుల సంఖ్యపై భారీ ప్రభావమే చూపిస్తుందని తెలుస్తోంది. అవును, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం గత ఏడాది 7,58,994 దరఖాస్తులు అందుకోగా వాటిలో 4,08,891 దరఖాస్తులు నకిలీవని తేలగా 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బి వీసాల కోసం సుమారు 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారని అంచనా వేస్తున్నారు. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపుగా సగం కన్నా తక్కువ అన్నమాట. అయితే దీనికంతటికీ కారణం 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియలో తీసుకొచ్చిన కొత్త నియమావళి అని తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభం కాగా మార్చి 22న ఈ ప్రక్రియ ముగుస్తోంది. ఇదే క్రమంలో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే వీసా పిటిషన్ల రుసుములను పెంచుతున్న సంగతి తెలిసిందే. అమెరికా వీసా దరఖాస్తు ఫీజులు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హెచ్-1బి వీసాల ఫీజు $460 నుంచి $780 పెరగగా L1 వీసాల అప్లికేషన్ ఫీజు $460 నుంచి $1,385 పెరిగింది. O1 వీసా ఫీజు $460 నుంచి $1,055 పెరిగింది.